తెలంగాణలో జిల్లా అధ్యక్షులను నియమించే విషయంలో బీజేపీలో పేచీ నెలకొందట. తమ సొంత మనుషులను జిల్లా అధ్యక్షులుగా నియమించాలని ఎమ్మెల్యేలు, ఎంపీలు పట్టుబడుతున్నారట. దీంతో అధ్యక్ష నియామకాలు ఆలస్యం అవుతున్నాయి. తమ మనిషిని పెట్టాలంటే కాదు, తమ మనిషినే పెట్టాలి అంటూ పోటీ పడుతున్నారట స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జిల్లా అధ్యక్షుల విషయంలో తీవ్రంగా పోటీ నెలకొని ఉంది. ఇవి ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఒకేసారి అన్ని జిల్లాల అధ్యక్షులను ప్రకటించాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో బీజేపీ మరింత బలం పుంజుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అవకాశాల కోసం కార్యకర్తలు, అదేవిధంగా నాయకులు జిల్లాల అధ్యక్ష పదవి కోసం కూడా పోటీ పడుతున్నారట. దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ ఫోకస్. తెలంగాణలో బీజేపీ జిల్లా అధ్యక్షుల నియామకం ఆలస్యం కానుంది. అధ్యక్షుల నియామకంలో ఎమ్మెల్యే, ఎంపీల మధ్య పేర్చి నెలకొనడంతో నియామక ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. తమ మనిషిని పెట్టాలంటే తమ మనిషినే పెట్టాలంటూ ఎమ్మెల్యేలు, ఎంపీలు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2 చోట్ల ఈ రకమైన పరిస్థితి నెలకొంది. వీటితో పాటు మరికొన్ని జిల్లాల్లో జిల్లా అధ్యక్షుల విషయంలో తీవ్రంగా పోటీ నెలకొంది. ఇక ఇవి కొలిక్కి వచ్చిన తర్వాతే ఒకేసారి అన్ని జిల్లాల అధ్యక్షులను ప్రకటించాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అయితే గ్రేటర్ పరిధిలో బీజేపీ బలంగా ఉండడం, అదేవిధంగా ఉత్తర తెలంగాణలో గత పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్కు ధీటుగా నిలవడంతో ఆయా జిల్లాల్లో తీవ్ర పోటీ నెలకొంది. మరోవైపు భవిష్యత్తులో పార్టీ మరింత బలం పుంజుకునే అవకాశం ఉంటుంది కనుక ఇప్పటి నుంచి అవకాశాల కోసం కార్యకర్తలు, అదేవిధంగా నాయకులు జిల్లాల అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. మరోవైపు నియామక ప్రక్రియలో అనుసరిస్తున్న తీరుపై కొందరు నేతలు, కార్యకర్తల అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు 5 పేర్లతో ఆశావహుల లిస్టు సమర్పించాలని హైకమాండ్ కోరిన సంగతి తెలిసిందే. కొందరు పరిశీలకులు దీన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో బీజేపీ జిల్లా అధ్యక్షుల నియామకానికి ముందే లొల్లి షురు అయిందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నియామక ప్రక్రియకు సంబంధించి అనుసరిస్తున్న విధానంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు చిర్రుబుర్రుమంటున్నారు. కొన్ని జిల్లాల్లోనైతే ఏకంగా ఈ ప్రక్రియను తప్పుబడుతూ జాతీయ నాయకత్వానికి ఫిర్యాదులు పంపేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఉమ్మడి వరంగల్, మెదక్ పరిధిలోని జిల్లాలు, హైదరాబాద్, ఇతర జిల్లాల్లో కూడా ఇలాంటివి జరుగుతున్నట్టుగా కొందరు పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా జిల్లా అధ్యక్షుల నియామకం సందర్భంగా అభిప్రాయ సేకరణలో వెల్లడైన వ్యక్తులను కాకుండా ఇతరులకు అధ్యక్షులుగా అవకాశం కల్పించారని కొందరు నేతలు వాపోతున్నారు. గతంలో కొందరిని జిల్లా అధ్యక్షులుగా నియమించడంపై క్యాడర్లో చీలిక వచ్చింది. ఒకరిని ఒకరు కొట్టుకున్న పరిస్థితులు ఉన్నాయని ఈ సందర్భంగా కొందరు నేతలు గుర్తు చేస్తున్నారు. పార్టీ పెద్దలపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారని చెబుతున్నారు. ఇప్పుడు కూడా రాష్ట్ర పార్టీ నేతలు జిల్లాలో పర్యటించి క్యాడర్ నుంచి చేపడుతున్న అభిప్రాయ సేకరణ, దాని ఆధారంగా జాతీయ పార్టీకి పంపుతున్న ఆశావహుల జాబితాలపై కారాలు, మిరియాలు నూరుతున్నారు. కొన్ని జిల్లాల పరిశీలకులుగా వెళుతున్న కొందరు స్వతంత్రంగా వ్యవహరించకుండా, నిజమైన అభిప్రాయ సేకరణ జరపకుండా ఎవరి ప్రభావానికి లోనై ఆశావహుల జాబితాను సిద్ధం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా జిల్లాల్లో పర్యటించిన పరిశీలకులు, పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి అధ్యక్షుడి నియామకంపై పూర్తిస్థాయిలో అభిప్రాయ సేకరణ జరపకుండానే జాబితాలు సిద్ధం చేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. జిల్లా అధ్యక్ష పదవులు ఆశిస్తున్న వారి కార్లలోనే కొందరు పరిశీలకులు తిరగడంతో పాటు వారికి సంబంధించిన ఫామ్ హౌసుల్లో కూర్చుని ఆశావహుల జాబితాను తయారు చేస్తున్నారని మరికొందరు ఆరోపణలు చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఎక్కువ మంది జిల్లా అధ్యక్షుడిగా కోరుకుంటున్న వ్యక్తి పేరు కాకుండా తమకు నచ్చిన వారి పేర్లతో లిస్టు సిద్ధం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధ్యక్షుల నియామకానికి ఒక్కో జిల్లా నుంచి 5 మంది పేర్లతో జాబితాలు తయారు చేసి పంపించాలన్న జాతీయ నాయకత్వం ఆదేశాలను సైతం కొందరు నేతలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారనే వాదనలు వస్తున్నాయి.
రాష్ట్ర నేతలు సమర్పించిన జాబితాల ఆధారంగా 1-2 రోజుల్లోనే జిల్లా అధ్యక్షులను ప్రకటించే అవకాశాలున్నాయని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. దీంతో సమర్థులైన వారికి పదవి లభిస్తుందా లేదా అనే ఆందోళనను కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారు. సంస్థాగతంగా చూస్తే తెలంగాణ రాష్ట్రాన్ని పార్టీ పరంగా మొత్తం 38 జిల్లాలుగా విభజించారు. హైదరాబాద్ మహానగరాన్ని 8 జిల్లాలుగా విభజించారు. హైదరాబాద్ సెంట్రల్, మలక్పేట, భాగ్యనగర్, గోషామహల్, గోల్కొండ, మహంకాళి, సికింద్రాబాద్, రంగారెడ్డి అర్బన్, రంగారెడ్డి రూరల్, మేడ్చల్, మల్కాజ్గిరి అర్బన్, మేడ్చల్, మల్కాజ్గిరి రూరల్ జిల్లాగా విభజించారు. గ్రేటర్ పరిధిలోని సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల లోక్సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంకోవైపు బీజేపీ జిల్లా అధ్యక్షుడి ఎంపిక విషయంలో సామాజిక సమీకరణాల నేపథ్యం కీలకం కావడంతో ఈసారి జిల్లా అధ్యక్ష పదవి బీసీకి దక్కుతుందా లేక ఓసీకి దక్కుతుందా అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో సిద్దిపేట జిల్లా ఏర్పాటైన నాటి నుంచి బీసీ సామాజిక వర్గానికి జిల్లా అధ్యక్ష పదవి దక్కలేదని, ఈసారి బీసీకి అవకాశం కల్పించాలని ఆ వర్గం నాయకులు పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా పార్టీ కోసం విద్యార్థి స్థాయి నుంచి పనిచేస్తున్నామని, అవకాశం తమకి ఇవ్వాలని ఓసీ నాయకులు కోరుతున్నారు. చివరికి లొల్లి స్థానిక ఎంపీ రఘునందన్ దృష్టికి వెళ్లినట్టు తెలుస్తోంది. బీజేపీ జిల్లా అధ్యక్ష పదవులు ఆశిస్తున్న నాయకుల మాటలు అటుంచితే అధిష్టానం మదిలో ఏముంది, పదవి ఎవరికి దక్కుతుంది అనే విషయం తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.